మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ పాత్రికేయులు మాశర్మ రాసిన వెంకయ్యనాయుడు పుస్తకాన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. బీజేపీలో కింది స్థాయి నుంచి కష్టపడడం వల్లే ఉన్నత స్థానానికి చేరుకున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. సమయపాలనలో వెంకయ్యనాయుడుని అందుకోలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించగా ఆయనతో స్నేహాన్ని జీఎంఆర్ గుర్తు చేసుకున్నారు. బీజేపీకి వెంకయ్యనాయుడు చేసిన సేవలను ఏపీ మంత్రి సత్యకుమార్ కొనియాడారు. వరకు సత్యానికి దగ్గరగా వాస్తవాన్ని విస్మరించకుండా అక్కడెక్కడికో అతిశయోక్తులు ఉపయోగించాడేమో గానీ అసత్యాలను ఎక్కడ పేర్కొన్నట్టుగా నాకు అనిపించలేదు. ఒక మంచి పుస్తకం రాసిన మాస్టర్ నేను మన అందరి తరఫున హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా వారిని అభినందిస్తున్నాను. నేను చిన్నప్పుడు గోడల మీద రాశాను. ఒంటెద్దు బండి ఉండేది ఆ రోజుల్లో. ఆ బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కోపటు మైదానంలో బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేయండి ఆ మీటింగ్ అని. అలా ఆయన మీటింగ్ గురించి మాట్లాడి మైక్లో చెప్పిన వ్యక్తి, ఆ పార్టీ గురించి గోడల మీద రాసిన వ్యక్తి తన జీవిత కాలంలోనే అదే పార్టీకి, అధికార పార్టీకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని అధ్యక్షుడు వహించేట అవకాశం నాకు లభించింది. ఇది నేను ఎప్పుడు జీవితంలో దాన్ని మర్చిపోలేను. కొంతమందికి పదవులతో గౌరవం పెరుగుతుంది, కానీ కొంతమందితో ఆ పదవులకు గౌరవం పెరుగుతుంది. టైం మేనేజ్మెంట్. ఒక్కొక్క రోజు 3 రాష్ట్రాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు 3-4 జిల్లాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రక టైం మేనేజ్మెంట్ లో ఎప్పుడు మేము బాధపడుతుంటాం. ఈ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ లో వెంకయ్యనాయుడు గారిని ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తుంటాం, కానీ రాదు మాకు. ఇక్కడ అందరికన్నా నేను 56 సంవత్సరాల నుండి ఆయనతో ఉన్నాను. కాలేజీలో, యూనివర్సిటీలో చాలా పాలిటిక్స్ చేస్తూ ఇద్దరు ఉన్నాము. నా తర్వాత హరిబాబు మరో 2 సంవత్సరాలు మాకు జూనియర్, మేమంతా కలిసి ఉన్నాం. మేబీ పెళ్లి అయిపోయిన వెంటనే యూనివర్సిటీకి వచ్చారు. ఈ రోజుల్లో కేవలం 5 ఏళ్ళు స్నేహం నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున స్వార్థం, బిజీ జీవితాల వల్ల బంధాలు త్వరగా బలహీనపడుతున్నాయి. ఈ రోజున ఏంటంటే రిలేషన్షిప్, సస్టైనబుల్ రిలేషన్షిప్ అనేది చాలా అరుదైంది. ఈ స్నేహాన్ని కొనసాగించాలని నిజంగా దానికి కారణం వెంకయ్య గారిలోని నిష్కలమైన హృదయము, ఆయన భగవంతుని ఆశీస్సులాంటిది. అటల్ బిహారీ వాజ్పేయి గారితో కానీ, లేదా ఉప ప్రధాని అద్వానీ గారితో కానీ, లేక అనేక రాష్ట్రాల్లో ఇవాళ మనం చెప్పుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రులుగా కావడంలో కానీ వారు పాత్ర ఏంటనేది నాకు తెలుసు. ఆ పుస్తకంలో అవన్నీ రాయలేరు. నేను బహుశా నాకు అవకాశం ఇచ్చింటే ఆ బుక్ అలాగే ఉండేదేమో. బహుశా భాషా ప్రావీణ్యం అంత లేదు కాబట్టి ఆ రకంగా వచ్చేది, కానీ అన్ని విషయాలు వచ్చేది. నేను ఎప్పుడన్నా భవిష్యత్తులో ఆత్మకథ రాసేంత గొప్పవాడిని కాలేను, ఆ విషయం నాకు తెలుసు. కానీ జీవితంలో నేను చూసిన అనేక అనుభవాలు, చూసిన నాయకుల గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో 50% పైగా కేవలం వెంకయ్యనాయుడు గారి గురించే వస్తుంది.